ఇప్పుడు ఏం ఆపర్చునిటీస్ వస్తున్నాయా? సిరీస్ కానీ, సీరీస్ సీరియల్స్ కానీ? సీరీస్ వస్తున్నాయి. బట్ సీరియల్స్ వస్తున్నాయి. నో, ఐ డోంట్ వాంట్ టు. నేను సీరియల్స్ నేనెప్పుడు ఎప్పుడు నా దాంట్లో లేదు. ఎందుకంటే ఐ మైసెల్ఫ్ డోంట్ వాచ్ సీరియల్స్. ఓకే. వెబ్ సీరీస్ అని చెప్పేసి అనుకున్నాను. హ్మ్. లైక్ నాకేంటి అదొస్తది చూడండి. 'వెయ్యన్నో ఒకటో ఎపిసోడ్' అని ఆ టైప్‌లో ఇష్టం లేదు. ఓకే. అన్ని ఎపిసోడ్స్ చేయలేము అనా? నాకు నాకు అట్లాంటి సీరియల్స్ నచ్చవనమాట. ఓకే. సో సో, ఎయిదర్ వెబ్ సీరీస్ లాగా ఒక 7 ఎపిసోడ్స్ ఆహా! ఖతం అంతే. అట్లా ఉంటే బావుంటుంది. ఓకే. సీరీస్‌లో హీరోయిన్‌గా అడుగుతున్నారా మిమ్మల్ని? యాహ్! వెబ్ సీరీస్ కూడా దెర్ ఓకే. దెర్ దెర్ ఆర్ సమ్ టాక్స్ గోయింగ్ ఆన్. అవునా? ఏదైనా అంటే మీరు చేసినవి ఇప్పుడు రిలీజ్ అవ్వనివి ఏమైనా ఉన్నాయా? అహా! అట్లేం లేదు. ఓకే. ప్రెజెంట్ ఏమైనా చేస్తే చేస్తున్నారా? పక్కాగా అన్నీ చూసుకొని రిలీజ్ కాకుండా మధ్యలో ఆగిపోయేవి ఏమి చెయ్యను, ముట్టుకోను గూడా. ఓకే. ఆహా! అంటే యాహ్! షూట్ కంప్లీట్ అయ్యి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవుతుంది అనేటివి ఏమైనా ఉన్నాయా అని అహా! అడుగుతున్నాను. లేదు. లేదు. ఓకే. నో. ప్రెజెంట్ చేస్తున్నారా ఏమైనా సీరీస్? నో. ఓకే. నో. బికాజ్ లాస్ట్ టైమ్ చేసిన చిన్న షార్ట్ సీరీస్ హ్మ్. తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. రాదర్ ఐ షుడ్ డూ సంథింగ్ బిగ్ అని అనిపిచ్చింది. ఓకే. యాహ్! ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకే. మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారా? అంటే హీరోయిన్‌గా ఆపర్చునిటీ వచ్చింది గదా! సో అన్నీ అప్పుడే చెప్తే ఎలాగా? యాహ్! ఓకే. సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేననేది అన్నీ అప్పుడే అందరికి చెప్పేస్తే ఎలాగా? కొంచెం ఏదన్నా ముందుకెళ్తే అప్పుడెళ్ళి ఓకే. మీరిప్పుడు నాకిదొచ్చింది. కొంచెం చెప్తేనే అందరికి క్యూరియాసిటీ పెరుగుతుంది. నేననేది ఇంట్లో. ఓహ్! ఇంట్లో తెలీదా? ఇంట్లో చెప్తా చిన్నగా. అదంతా ఓకే అని అనుకోని, సైన్ చేసిన రోజు చెప్దాం అనుకుంటున్నా. కానీ ఇంటర్వ్యూ చూసి ఇంటర్వ్యూ చూసాక చూస్తే ఎలా? యాహ్! మీరిప్పుడు చెప్పేసారు గదా! సో, ఈ లోపల ఏమన్నా అయితే బావుంటుంది. అవునా? అయితే ఇవాళ మీరు ఇంటికెళ్ళి చెప్పాల్సిందే కంపల్సరీ. లేకపోతే ఇంటర్వ్యూ చూసాక ఏంటి నాకు చెప్పకుండా మూవీ సైన్ చేసారా? యాహ్! అని మేబీ అడుగుతారేమో. అంటే యాక్చువల్లీ ఫ్యూ కంటిన్యూయస్‌గా ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను గదా! హ్మ్. ఇంట్లో వాళ్ళు కూడా ఏం చూస్తున్నాంలే అని అనుకుంటారు. సో, స్కిప్ కొట్టేస్తారేమో మరి. అవునా? అయితే మేము షార్ట్ వైరల్ చేయాల్సిందే మీది. ఓకే. యాహ్! సో, టైటిల్స్‌లో ఆహ్, సుష్మా గారు హీరోయిన్ అని పెట్టేసి షార్ట్ వైరల్ చేసేస్తాము. అప్పుడు మీ హస్బెండ్ చూసి అప్పుడు మీరేమంటారు? నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ మీరే షాక్ ఇచ్చారు. యాహ్! సంథింగ్ లైక్ థట్ టు కవర్. ఓకే. కవర్ చేస్తా అని కూడా చెప్తున్నారిప్పుడు. ఓకే. అయితే ఈ మాటలన్నీ మీ హస్బెండ్‌కి చెప్పాల్సిందే. యాహ్! చెప్పాల్సిందే. ఐ మీన్ నో, హి ఈస్ సచ్ ఎ స్వీట్ పర్సన్. హి అండర్‌స్టాండ్స్. చూసారా యాహ్! సార్? అసలు ఎంత అంటే మీరు కూల్ చేయాలని స్వీట్ పర్సన్ అలా కూడా అంటున్నారు. యాహ్! వెరీ అండర్‌స్టాండింగ్ ఆల్సో అని కూడా అన్నా. అవునా? చాలా ఐస్‌లాగా కరిగిస్తారేమో గదా! మీ హస్బెండ్‌ని మీరు. క్యూట్, స్వీట్‌గా నవ్వుతూ, చిన్నగా మాట్లాడుతూ. అంటే యాక్చువల్లీ అదే చెప్తున్నా. ఇప్పుడు చాలా మంది మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. లేకపోతే ఇంట్లో ఉన్న నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వన్ షుడ్ హావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్‌సెల్వ్స్ ఆహ్, టు కన్విన్స్ అదర్స్. ఓకే. ఐ మీన్ ఐ జస్ట్ వాంట్ టు యూ నో ఈ మెసేజ్ చెప్పాలనేదే నా ప్రయత్నం. హ్మ్. ఇట్స్ నాట్ థట్ ఏది అంత కష్టమేం కాదు. వెన్ యూ నో దట్ వాట్ యూ ఆర్ డూయింగ్ ఈస్ నాట్ రాంగ్. ఓకే. తప్పు చేయట్లేదు. నేను కరెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ థింక్ ఇది నా ప్యాషన్. నేను హ్మ్. నేను ఇట్లా వెళ్తే నిలబడతాను. ఆర్ మేబీ సంథింగ్ నిలబడతానా? సక్సెస్ అవుతామా? ఫెయిల్యూర్ అవుతామా? పక్కన పెట్టండి. బట్ ఐ వాంట్ టు లివ్ ఇన్ మై ప్యాషన్ అనేది మనం ఎప్పుడైతే చెప్పగలమో,
కాన్ఫిడెంట్‌గా చెప్పగలమో, హ్మ్. పక్కన వాళ్ళు కూడా ఎంత కఠినాత్ములైనా ఒప్పుకుంటారు. ఓకే. దానికి వన్ నీడ్ నాట్ టు బి సో స్వీట్ ఆర్ ఐస్ చేసేయాలి అట్లేం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ హ్మ్. కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ యూ ఆర్ డూయింగ్. ఓకే. మీరు అంటే నాకు తెలిసిన సుష్మా గారైతే ఒక్క ఫీల్డ్‌లో ఇన్ని రోజులు అంటే కంటిన్యూ అవ్వడం చాలా ఇదే ఎక్కువ అనుకుంటా గదా! అంటే ఈ ఫీల్డ్‌కొచ్చాక ఎక్కువ రోజులు ఉండడం ఇదే. ఈ ఫీల్డ్‌కొచ్చాక ఎక్కువ అంటే రోజులంటే మీరు వాట్ చేంజ్ అవుతూ వచ్చారు గదా! యాహ్! సో, యాక్చువల్లీ నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడ ఎండ్ అయ్యాను. ఐ వెంట్ టిల్ ఇంటర్నేషనల్ యూనివర్సల్ ప్లాట్‌ఫార్మ్ వరకు వెళ్ళేసొచ్చాను. సో, నా స్టెప్స్ అనేవి అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే. వె ఎక్కుతూ వెళ్ళాను కాబట్టి ఈ 3 ఇయర్స్ ఆర్ 3 హ్మ్. ఇయర్స్ పట్టింది నాకు. ఓకే. నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? సీఎం చేస్తారా? అవుతాను. ఎందుకు చెయ్యరండి? ఇంత స్వీట్‌గా, క్యూట్‌గా అడిగాక. అసలు ఖచ్చితంగా చేస్తారేమో తెలంగాణలో ఉన్న జనాలందరూ. థాంక్ యూ. ఓహ్! వుడ్ బి అయితే అన్ నెక్స్ట్ ఆనర్. రాజకీయాల్లోకొస్తారన్నమాట. హ్మ్. ఏమో తెలీదు. ఇంట్రెస్ట్ ఉందా మీకు ఆఫ్ పాలిటిక్స్ కోర్స్. అంటే? ఆఫ్ కోర్స్. అవునా? యెస్. యెస్. ఏదైనా పోటీ చేసారా ఇప్పటి వరకి? హుహు. నో. లేదు. అస్సలు. చేస్తే అసలు కళ్ళు మూసుకొని ఓటేస్తారేమో మీకు. కళ్ళు మూసుకొని ఓటేయడానికి ఐ డో ఐ ఐ డోంట్ నో. అందరూ అంటారు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేయాలి. యూ షుడ్ అండర్‌స్టాండ్ పీపుల్ అండ్ అంత చేస్తే కూడా మనుషుల్లోకి వెళ్ళడం చాలా కష్టం. ఇప్పుడు మీరేమో కళ్ళు మూసుకొని ఓటేస్తారంటున్నారు. అది అంటే ఎట్లా పాసిబులో నాకర్థం మీరు కావట్లేదు. మీరిందాక చెప్పారు గదా! మనకి కాన్ఫిడెన్స్ ఉంటే అవతల పర్సన్‌ని ఎలాగైనా కన్విన్స్ చేయొచ్చు అని. ఎగ్జాక్ట్‌లీ. అలాగే యాహ్! ఓటర్స్‌ని కూడా కన్విన్స్ చేస్తారేమో అనుకున్నాను ఐ నేను. విష్ ఐ అంత కుడ్ డూ స్వీట్‌గా, థాట్. క్యూట్‌గా అడిగేసి. ఐ విష్ ఐ కుడ్ డూ థాట్. ఓకే. అండ్ ఇఫ్ తప్పకుండా చేస్తారు ఎవ్రీథింగ్ మీరు. థాంక్ యూ. హ్మ్. ఇఫ్ I get an opportunity, I would ఓకే. be so obliged and it would be an honor హ్మ్. for me to work ఓకే. అయితే for నెక్స్ట్ టైమ్ పాలిటిక్స్‌లోకొస్తున్న సుష్మా గారు. ఎన్ని వైరల్ చేద్దాం అనుకుంటున్నారు? వైరల్ చేస్తే మీరే కదా ఎక్కువ తెలిసి, ఓహ్! నెక్స్ట్ టైమ్ పాలిటిక్స్‌లోకి వస్తారు అని చెప్పారు. వచ్చారని జనాలు మీకే ఓటేస్తారు. యాహ్! ఓకే. అంటే ఏ ఏరియా మీది? నేనిప్పుడు ఉండేదైతే కొండాపూర్. ఓకే. హుహు. హైటెక్ సిటీ దగ్గర. ఓకే. ఫస్ట్ దేనికి పోటీ చేయాలనుకుంటున్నారు? కార్పొరేటరా? ఎమ్మెల్యేనా? ఎంపీయా? అమ్మో! చాలా పెద్దగున్నాయి మీవి అంటే డెసిగ్నేషన్స్. మీరన్నారు కదా! సీఎం అనని. సీఎం అననంటే అంటే డైరెక్ట్‌గా వీటికి చేస్తేనే సీఎం అంత తొందరగా అవ్వగలరు. అందుకనే అనగలిగాను. ఎందుకంటే అంత తొందరగా ఏది రాదు కాబట్టి సీఎం అయితే బావుంటుందని అందుకే సీఎం అన్నాను. ఎలా త్వరగా వస్తుంది? అంటే డైరెక్ట్‌గా రాదు. ఎమ్మెల్యేకి పోటీ చేస్తారా? రాదు. అందుకే అన్నా. అవునా? ఎనీవేస్ ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ how it works, హ్మ్. but then given an opportunity, I would like to grab ఓకే. and దాన్ని దానికి నేనెంత కృషి చేయాలో లైక్ నా హ్మ్. నా ఫీల్డ్ ఇప్పటి వరకు నేను అన్ని ఫీల్డ్స్ నన్ను చూసారు. అవును. ఇన్ని ఫీల్డ్స్‌లో నేను ఎంత కష్టపడ్డాను, ఏ ర్ ఏ స్ స్టేజ్‌కొచ్చాను హ్మ్. ఎవ్రీబడీ నోస్. బట్ యాహ్! పీపుల్ సే పాలిటిక్స్ ఆర్ గెట్టింగ్ ఇంటు పబ్లిక్ ఈస్ డిఫరెంట్. అవును. బట్ కష్టపడే తత్వం ఉన్న హ్మ్. వాళ్ళకి, మనము చేయగలము అనుకునే తత్వం ఉన్న వాళ్ళకి, ఎవరికైనా ఏ ఫీల్డ్ అయినా ఓకే. రాణించగలరు, వెళ్ళగలరు. అండ్ నేను మంచి చేయాలి అన్న మంచి ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ఐ డెఫినైట్‌లీ సే పీపుల్ విల్ యాక్సెప్ట్ మీ. ఓకే. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేసినట్టున్నారు గదా! ఆల్రెడీ పాలిటిక్స్‌లోకి వెళ్తే ఎలా మాట్లాడాలి అని. ఓకే.